హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం చూడబోతున్నాం. మీషో నుంచి నేను పర్చేజ్ చేసి మంచి కలెక్షన్ సారీస్ అయితే కనుక తెప్పించున్నాను కదా, వాటిని అయితే కనుక చూడబోతున్నామండి. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు నేను చెప్పైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ మీద అయితే కనుక మంచి మంచి కలెక్షన్స్ మన ఛానల్లో షేర్ చేస్తాం కాబట్టి తప్పకుండా షాపింగ్కి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ మీకు షాపింగ్ చేసుకునే దానికైతే కనుక వీడియోస్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయండి. అండ్ ఈరోజు నేను వేసుకున్నటువంటి ఈ బ్లౌజ్ చూసారా, అసలు ఎంత బాగా వచ్చింది. అయితే కనుక బ్యాక్ డిజైన్ అండి, చాలా బాగుంది. హాఫ్ పట్టు మెటీరియల్ పైన అయితే కనుక మనకి ఇది కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చిందండి. ఓన్లీ 600 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది. బ్లౌజ్ కనుక తీసుకోవాలనుకుంటే తేజస్వి కలెక్షన్స్ వారిని కాంటాక్ట్ అవ్వచ్చు అండి. బ్లౌజ్ డీటెయిల్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. 600 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది. సో లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయని షేర్ చేయడానికి తీసుకుని వెళ్తున్నాను. చలో చూసేద్దాం లేట్ చేయకుండా. కలర్ చూసారా, అసలు ఎంత బాగుంది కదా. లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే కనుక తీసుకున్నారండి. ప్రజెంట్ ట్రెండింగ్ కలర్. దీనిలో ఉన్నటువంటి అన్ని కలర్స్ కూడా బాగున్నాయండి. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. దీనిలో ఉన్న ప్రతి శారీ కలర్ కాంబినేషన్ అయితే కనుక చాలా యూనిక్గా అనిపించింది నాకు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. బట్ ఇది ట్రెండింగ్ కలర్ కాబట్టి నేను ఇది తీసుకున్నాను. వైట్ కలర్ కూడా చాలా బాగుందండి. నాకు ఇది వైట్ కలర్ చాలా స్పెషల్గా అనిపించాయి. సో నేను ఈ కలర్ తెప్పించాను, కానీ వైట్ కలర్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే కనుక ఇచ్చినానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. క్వాలిటీ వచ్చేసి మనకైతే కనుక ఇది జార్జెట్ మెటీరియల్ పైన మొత్తం వచ్చేసి ఇది మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా మంచి డిజైన్ ఇచ్చారండి. శారీ ఓపెన్ చేసి అయితే కనుక దీని డిజైన్ డీటెయిలింగ్ చూద్దామండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుందండి. మొత్తం అంతా కూడా ఇట్లా మనకి అక్కడక్కడ కూడా ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా బాగా హైలైట్ అయిందండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం స్టాక్ అవుట్ అవ్వకముందే తీసుకోండి. ఇది మన వ్యూ పెరిగే కొంచెం ఫస్ట్ స్టాక్ అవుట్ అయిపోయే శారీ ఈరోజు ఈ వీడియోకి అయితే కనుక. కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది, కట్టుకుంటే ఇంకా అదిరిపోద్ది. ఇది వచ్చేసి సింగిల్ వెండర్ దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉందండి. ఇంకా వేరే వెండర్స్ దగ్గర కూడా లేవు కాబట్టి మీరు హర్రీ ఉండాల్సిందే. అయితే కనుక మనకి స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసిందండి. దీనికి పళ్ళు అంటూ సపరేట్గా ఏమీ లేదనమాట. సో పళ్ళు కూడా సేమ్ ఇలాగే వచ్చింది డిజైన్ అనేది. ఇది మొత్తం అంతా కూడా సారీ ఇలాగే వచ్చిందండి. బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే ఇచ్చారు. ఒకవేళ మీరు ఇంకేదైనా కాంట్రాస్ట్ వేయాలనుకుంటే రెడ్ వేస్తే కూడా బాగా కనపడుతుంది దీనికి. ఎందుకంటే వైట్ మరీ తేలిపోయినట్టు ఉంటుంది, గ్రీన్ మరీ కొంచెం ఆడుగా ఉంటుంది కాబట్టి రెడ్ అనేది కొంచెం కాంట్రాస్ట్లో బాగా కనపడుతుంది. దీని మీద వచ్చేసింది కాబట్టి మనకి బుటీ అనేది. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. తీసుకోవాలనుకునే వారికి హైలీ రికమెండెడ్ సారీ. ఫ్యాబ్రిక్ వైజ్, కలర్ వైజ్, ఎంబ్రాయిడరీ వర్క్ వైజ్ చాలా న్యూగా వచ్చిందండి మనకి ఇది మీషోలో. అస్సలు మిస్ చేసుకోవద్దు. స్టాక్ అవుట్ అవ్వకముందే తీసేసుకోండి. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అయితే కనుక మనకి 80 సెంటీమీటర్తో మనకి ఈ రకంగా అయితే కనుక బ్లౌజ్ అనేది వచ్చిందండి. ఇటు సైడ్ 2 లైన్స్ వచ్చాయి కదా, ఇటు సైడ్ కూడా 2 లైన్స్ అనమాట. కంప్లీట్గా బ్లౌజ్ అనేది ఓపెన్ చేస్తే మనకి టోటల్గా 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక బ్లౌజ్ అనేది వచ్చిందండి. కలర్స్ అన్నీ బాగున్నాయి. పర్టికులర్గా వైట్ ఇది రెండు చాలా బాగున్నాయి కాబట్టి నాకు బాగా అనిపించి నేను దీన్ని తీసుకొచ్చానండి మీ అందరికీ కూడా షేర్ చేయడానికి. హైలీ రికమెండెడ్ శారీ. అండ్ తీసుకోవాలా వద్దా అని అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీకు కనుక నచ్చింది అని అనుకుంటే నిమిషం కూడా లేట్ చేయకుండా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ వైజ్, ఆ సింపుల్ డిజైన్, ఆ కలర్కి వచ్చినటువంటి కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్స్కి అయితే కనుక హైలీ రికమెండెడ్ సారీ. హ్యాపీగా తీసుకోవచ్చు, ఆలోచించాల్సిన అవసరం లేదు. క్వాలిటీ వైజ్, డిజైన్ వైజ్ ప్రజెంట్ ఇది చాలా ట్రెండింగ్ అండ్ మీషోలో వెరీ న్యూ సారీ కూడా. కొంచెం క్లోజప్ లుక్లో కూడా నేను మీకు ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక ఇక్కడ షేర్ చేస్తున్నానండి. ఇంకా కూడా మీకు బెటర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఇది మొత్తం అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది మనకి డిజైన్ డీటెయిలింగ్ బ్లౌజ్కి అలాగే శారీకి కూడా ఇలాగే వచ్చింది. నెక్స్ట్ అండి ఆనియన్ పింక్. ఈరోజు నేను చూపించబోయే అన్ని కలర్స్ కూడా చాలా ఫ్యాన్సీగా అందరికీ నచ్చేలాగా ప్రజెంట్ ట్రెండింగ్ కలర్స్ అని చెప్పాలండి. ఇది వచ్చైతే కనుక మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన ఇలా మనకి హెవీ వర్క్ అయితే కనుక వచ్చిందనమాట. ఇదంతా కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి. ఆల్ ఓవర్ అంతా కూడా ఇదే డిజైన్ డీటెయిలింగ్ ఇచ్చారు. లైట్ వెయిట్ కాన్సెప్ట్. ఇది చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి మీరు గౌన్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అందులో మీకు ఎలాంటి డౌట్ లేదు. ఇది వచ్చేసి మనకైతే కనుక ఫ్యాబ్రిక్ మెటీరియల్ అండి. ఇది రా సిల్క్ మెటీరియల్. ఇది జస్ట్ ఓకే ఉంది. ఇది అయితే కనుక మనం బ్లౌజ్ కుట్టించుకోవడానికి అస్సలు పనికిరాదు కాబట్టి ఇది మీరు లైట్ తీసుకోవచ్చు. వచ్చింది కాబట్టి నేను ఇక్కడ షేర్ చేశానండి. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి ఓన్లీ ఒక 1 రౌండ్ కోసం వచ్చేసి ప్లెయిన్ నెటెడ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందనమాట. ఒక 1/2 మీటర్ వరకు ఉందండి ఇది మనకి. కింది సైడ్ అయితే కనుక మనకి ఈ కుచ్చిళ్ళతోని ఈ బార్డర్, ఈ కంప్లీట్ వర్క్ అయితే కనుక మనకి పళ్ళు కాన్సెప్ట్ వరకు మనకి ఈ విధంగానే వస్తూ వచ్చిందండి. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి కంప్లీట్ పళ్ళు కాన్సెప్ట్ నుంచి హెవీగా వచ్చేసింది. కింది వరకు కూడా మనకి ఈ వర్క్ అనేది హైలైట్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ వైజ్గా అయితే కనుక 2 గుడ్ ఉందండి. ఇది మొత్తం ఆల్ ఓవర్ వర్క్.
మీకు పళ్ళు సైడ్ పెట్టయితే కనుక షేర్ చేస్తున్నానండి, ఎందుకంటే లైట్గా మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి నాకు కింద బ్లాక్ శారీ హైలైట్ అవుతుంది. సో ఇంకా కలర్ కాంబినేషన్ మీకు డీటెయిలింగ్ అర్థం అవ్వాలని దీన్ని కొంచెం డబులైజ్ అయింది అనమాట. ఆ పరంగా మీకు దీనిలో ఉన్నటువంటి డిజైన్ అర్థమవుతుంది అనేది నేను నా ఐడియాతో పెట్టుకున్నానండి. ఇలా చూడవచ్చు మీరు క్వాలిటీ అనేది. సో నెటెడ్ ఫ్యాబ్రిక్స్ ఇష్టపడే వాళ్ళకైతే కనుక ఇది కూడా చాలా బాగుంటుందండి. గౌన్ లాగా కూడా చేయించుకోవచ్చు, క్రాప్ టాప్స్ కూడా చేయించుకోవచ్చు వీటితో. లైట్ వెయిట్, బడ్జెట్ రేంజ్, ఫ్యాన్సీ కలర్, ఫ్యాన్సీ మోడల్. సో అందుకోసం అయితే కనుక ఇది మన ఫాలోవర్స్కి ఒకటి షేర్ చేశాను. ఎవరికైనా నెటెడ్ రిలేటెడ్ ఇష్టం ఉంటుంది అనుకుంటే ఇది ఒక డిజైన్. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగుంది, బాగా ట్రెండింగ్ అనమాట. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ కాంబినేషన్లో మనకి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. అంటే ఫ్లవర్ని బట్టి అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చున్నారు, దట్టు మనకి జరీ వర్క్తోని. శారీ ఓపెన్ చేసి ఒకసారి అయితే కనుక డీటెయిలింగ్ ఇస్తానండి ఎలా వచ్చిందని. బ్లౌజ్ అయితే రా సిల్క్ మెటీరియల్, శారీ వచ్చేసి మనకైతే కనుక జార్జెట్ మెటీరియల్ పైన వచ్చేసాయి. ఇది మొత్తం అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఈరోజు అన్నీ కూడా మనకి అవే ఉన్నాయి, అదే ఈరోజు మన స్పెషల్ వీడియో అని కూడా చెప్పాలి. అండ్ ఇదైతే కనుక మనకి శారీ ఓపెన్ చేసుకున్న తర్వాత కట్టు చెంగు పళ్ళు నుండి వెళ్తే ఫస్ట్ పళ్ళు నుంచి విత్ టాజిల్స్తో స్టార్ట్ చేస్తున్నామండి. వీటిని గౌన్ లాగా కూడా వాడుకోవచ్చు. మీరు ఏదైనా కుట్టించుకోవాలనుకుంటే చక్కగా షార్ట్ లెంత్ బుట్టా స్లీవ్స్ లాంటివి పెట్టుకున్నా కూడా క్యూట్గా ఉంటుందండి. మొత్తం అంతా కూడా ఇది శారీ కాంబినేషన్. ఇది ఇలా వచ్చేసింది మొత్తం అంతా మనకి. ఈ ఫ్లవర్ బుట్టి కూడా బాగుందండి. ప్రజెంట్ ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు అండి. ఇవి కూడా బాగా రన్నింగ్ ఉన్న మోడల్స్ ఇవి ఇప్పుడు. సో కరెక్ట్గా నేను వేసుకున్నటువంటి వైట్ కలర్కి కూడా చక్కగా మనకి అదైతే కనుక కాంబినేషన్ అనేది సెట్ అయిందండి. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ వైట్ బ్లౌజ్ కూడా చాలా వాటి మీదకి ఇలా కుట్టించి ఒకటి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా వాటి మీదకి మల్టీ యూజ్ చేసుకునే దానికైతే యూజ్ అవుతుందండి. ఇదైతే కనుక కంప్లీట్గా శారీ లుక్. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసి మనకి కాపర్ జరీస్ అంటాం కదా, ఆ దానిపై ఆల్ ఓవర్ వర్క్ అయితే కనుక వచ్చిందండి. సింపుల్గా కావాలి అనుకునేవారు ఇలా కూడా ట్రై చేయొచ్చు. లేదు అంటే కనుక ఈ శారీ ఒకవేళ కుట్టించుకోవాలనుకున్నా, వేరే ఏమైనా కుట్టించుకోవాలనుకున్నా దీన్ని బాడీకి కూడా పెట్టి కుట్టించుకోవచ్చు అండి. సో మంచి కాటన్ లైనింగ్ కనుక వేసుకుని స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటే ఇట్లనే ఎప్పుడైనా సడన్గా మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్ కిందకి యూజ్ రావాలంటే కనుక మనకి యూజ్ వస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక మంచి కలర్ కాంబినేషన్ రెండింటి పరంగా. సో మీకు నచ్చింది అనుకుంటేనండి ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇట్లా వచ్చేస్తుంది వేసాక లుక్ అనేది సింపుల్, నీట్, క్లాసీ లుక్ ఉంటుంది. జార్జెట్ మెటీరియల్ పైన ఇది మరొక శారీ అండి. సో శారీ వచ్చేసి మనం పళ్ళు పార్ట్ నుంచి అయితే కనుక స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇక్కడ నుంచి అయితే కనుక మనకి ఓన్లీ కుచ్చుల పార్ట్ వరకు అయితే మాత్రమే మనకి ఇది ఉండదు, కానీ ఇక్కడ నుంచి అయితే కనుక కింది నుండి వచ్చింది అనమాట. అంటే పైన సైడ్ అయితే కనుక ఇక్కడ మనకి ఫ్లవర్స్ అనేది రాలేదు, కానీ కింది సైడ్ వచ్చేసరికి అయితే కనుక మనకి ఫ్లవర్ బూటీ అయితే కనుక ఇచ్చున్నారండి. ఇది మొత్తం అంతా కూడా శారీ అనేది ఇలాగే వచ్చేసింది. చాలా బాగుంది, లెంతీ శారీ, మంచి కలర్ కాంబినేషన్ మీద ఉంది. వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి, మంచి కలర్స్ ఉన్నాయండి. నేనేంటంటే ఈ వైన్కి వైట్ బాగా కనపడుతుంది అనేసి ఇది ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట. సో కావాలనుకునేవారు ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చండి. బుటీ, క్వాలిటీ, ఫ్యాబ్రిక్ అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ అయితే కనుక ఆనియన్ పింక్లోనే ప్రిల్స్తో వచ్చినటువంటి మరొక శారీ అండి. కొంచెం స్టైల్గా కావాలనుకునే వారికి ఇది కూడా చాలా బాగుంటుంది. జార్జెట్ మెటీరియల్ శారీ, ఇట్లా మనకంతా కూడా ప్రిల్ కాన్సెప్ట్లో వస్తుంది. యంగ్స్టర్స్కి చాలా బాగుంటుంది. ఇలాంటి డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. సో శారీ అయితే కనుక నేను ఓపెన్ చేస్తున్నానండి. క్వాలిటీ బాగుందండి, సాలిడ్ ఉంది. ఫ్యాబ్రిక్ మాత్రం మంచిగా ఉందండి. ఇది వచ్చేసి మనకైతే కనుక పళ్ళు నుంచి స్టార్ట్ అయింది. ఇట్లా మనకైతే కనుక ప్రింటెడ్ శారీ జార్జెట్ పైన ఇలా ఎక్స్ట్రాగా అయితే కనుక మనకి ప్రిల్ అనేది సేమ్ శారీ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి మనకి అవుట్లైన్ అంతా కూడా డీటెయిలింగ్ అనేది ఈ విధంగానే ఇచ్చున్నారనమాట. కొంచెం ఫ్యాన్సీగా ఉంటుందండి. కొంచెం ఫ్యాన్సీ శారీస్ కావాలి, కొంచెం డిఫరెంట్గా కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ చాయిస్. ఏం తక్కువ లేదండి మనకైతే క్వాలిటీ. ఈ రేటుకి కూడా ఇది 100% మనీ వర్త్, హ్యాపీగా తీసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ మీకు ఓకే ఉందని అనుకుంటే కనుక ప్రజెంట్ రన్నింగ్ ఫ్యాన్సీ కలర్ కాబట్టి టూ గుడ్. ఇది జనరల్గా ఉండే కలర్స్ కాదు మన దగ్గర కాబట్టి తీసి పెట్టుకోండి. ఎప్పుడైనా సమ్ టైమ్స్ వేసుకోవాలనుకున్నప్పుడు బాగా కనపడుతుంది. అండ్ కంప్లీట్గా ప్రిల్ కాన్సెప్ట్ వచ్చింది. కుర్చీలు పెట్టుకున్నప్పుడు కూడా ఆ ప్రిల్స్ అనేవి బాగా కనపడతాయి. అవుట్ సైడ్ పళ్ళు కూడా బాగా కొంచెం స్టైల్గా కనపడుతుంది కాబట్టి నైస్ లుక్ ఉంటుంది. సో శారీ అయితే కనుక ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంది, క్వాలిటీ బాగుంది, ఈ లెంత్ బాగుంది, ప్రిల్ అది వచ్చేసింది, కొంచెం కొత్తగా వచ్చింది. ఇది మొత్తం అంతా కూడా శారీ లెంత్ అండి. చూడండి అసలు శారీ లెంత్ ఎంత వచ్చిందో. అండ్ డిజైనర్లో అయితే కనుక మనకి ఇట్లా గోల్డ్ బూటీస్ తీసుకుని ఒక సింపుల్గా అయితే కనుక బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. అండ్ దీనికి తగినట్టుగానే సైడ్లో అయితే కనుక హిప్ బెల్ట్ కూడా ఇచ్చేసారండి. సో ఇంత పెద్ద హిప్ బెల్ట్ అంటే మనం అడ్జస్ట్ చేసుకునే విధంగా అయితే ఇచ్చారు కాబట్టి మనం అడ్జస్ట్ చేసేసుకుని వేసుకోవచ్చు. సో ఇది హిప్ బెల్ట్ కాన్సెప్ట్. కావాలనుకునే వాళ్ళు ఇది పెట్టుకోండి, లేకపోతే మీ దగ్గర ఇంకేదైనా మంచి క్వాలిటీ ఇంకేదైనా వెరైటీ ఉంటే కూడా మీరు హిప్ బెల్ట్స్ అనేది దీనికి పెట్టుకోవచ్చు. మీకు కావాలనుకుంటే కనుక హిప్ బెల్ట్స్ అనేది పెట్టుకుని ఒకసారి, పెట్టుకోకుండా ఒకసారి, వేరే బెల్ట్స్ పెట్టుకుని ఒకసారి, అట్లా కూడా దీన్ని మనం వేసుకున్నప్పుడల్లా కానీ ఒక న్యూ లుక్ అయితే కనుక క్రియేట్ అనేది చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా హైలీ రికమెండెడ్. అండ్ ఇంకొకటి గమనించారా మీరు, ఇక్కడ కింద
మన కుచ్చుళ్ళ సైడ్ వచ్చేసండి 2 ప్రిల్స్ వచ్చాయండి. చూడండి, కుచ్చుళ్ళప్పుడు కూడా మనం మూవ్ అవుతున్నప్పుడు భలే చమక్కనే ఇవి కుచ్చుళ్ళతో అయితే కనుక స్టైల్గా కనపడుతుంది. పీస్ కొంచెం క్లాస్గా ఉంటుంది అనమాట. కిటీ పార్టీస్ అప్పుడు అట్లాంటప్పుడు కూడా ఈ సారీ పర్టికులర్గా చాలా బాగుంటుందండి. డబుల్ ప్రిల్ వచ్చింది కదా, మూవ్ అవుతున్నప్పుడు కూడా లైక్ ఆ మూమెంటే వేరీగా అది ఫీల్ అవ్వాల్సిందే డెఫినెట్లీ. సో కొంచెం స్టైల్గా అయితే కనుక ఉంది. యూనిక్ పీస్, కాంబినేషన్ బాగుంది. అండ్ మీ దీంట్లో కూడా 3-4 కలర్స్ బ్లౌజెస్ని కూడా చక్కగా సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే కనుక దీంతో కూడా ఒక లాంగ్ స్కర్ట్ ఆ స్టైల్లో చేసినా కూడా కింద వచ్చేసి మనకి ప్రిల్స్ అనేవి బాగుంటాయండి. అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. బాగుంది సారీ. సో కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు నచ్చాయనే అనుకుంటున్నానండి. అండ్ నేను వేసినటువంటి సారీ అయితే కనుక మీషోలోంచి తీసుకున్న సారీనే, కాకపోతే స్టాక్ అవుట్ వస్తుంది వెండర్ దగ్గర. సో నేను చూసి ఒకవేళ అయితే కనుక ఉంది అంటే ఇంకొకసారి వేరే వెండర్ దగ్గర ఇంకెక్కడైనా ఉంది అవైలబిలిటీ అంటే కనుక యాడ్ చేస్తానండి. అందుకే నేను స్టార్టింగ్లో శారీ యొక్క డీటెయిల్స్ అనేది పెట్టలేదు, ఓన్లీ బ్లౌజ్ డీటెయిల్సే ఇచ్చున్నానండి. కాబట్టి డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా నేను రెండింటి డీటెయిల్స్ ఉంటే కనుక యాడ్ చేస్తాను, లేదంటే బ్లౌజ్ డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కలెక్షన్స్ అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కలెక్షన్స్లో రేపు కలుద్దాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, హ్యాపీ షాపింగ్.